అంటే ఇయర్లీ వన్ మూవీ చేస్తున్నారు, మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. బట్ అంటే మీరు యాక్టింగ్ అయినా లేదంటే బిజినెస్లో ఏమైనా ఉన్నాయా మీకు? లేదు, యాక్టింగ్, ఓన్లీ యాక్టింగ్. ఓన్లీ యాక్టింగ్. ఓకే. ఇబ్బంది కదా సార్ సర్వే కావడం అది? ఇప్పుడు ఒక విషయం చెప్తా సార్. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ చేసే డాక్టర్ ఉంటాడు, వాడు పుట్టగానే డాక్టర్ అవ్వడు. ఎవ్రీ స్టెప్ చదువుకుంటూ వెళ్ళాలి, ఎట్సెట్రా. తర్వాత ఎంబీబీఎస్ 5 years చేయాలి. సో ఫైనల్లీ డాక్టర్ అనేది అవుతుంది. సో మనం కూడా అట్లనే ఏదొస్తే చేసామనుకోండి, ఇందాక మీరు చెప్పినట్టు అట్లా అందరిలా కనిపించి వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. జనాలు గుర్తుపడతారు, ఇండస్ట్రీ మర్చిపోతారు. ఓపిక ఉండాలంటారు ఇండస్ట్రీలో. పేషెన్స్ ఈజ్ మెయిన్ కీ అండి. ఓకే. డిసిప్లిన్, పేషెన్స్, ఈ రెండు చాలా మెయిన్ కీస్. ఓకే. వాటిని మనం వదిలేసుకున్నామంటే, డబ్బులు నీడే సార్ అందరికి, మనీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాము అనేది మీద రేపు డిసైడ్ అవుతుంది. ఓకే. అండ్ ఒక హీరోగా సినిమా చేసిన, ఒక యాక్టర్గా చేసిన, ఒక విలన్గా చేసిన, ఒక రిఫరెన్స్ అంటే ఒక సపోజ్ వేరే సినిమాలు చూడడము, ఈ విధంగా ఉండాలరా విలను, ఈ విధంగా హీరోలా చేయాలి అని ఎప్పుడన్నా రిఫరెన్స్ చేసుకొని చేశారా ఏదన్నా మూవీస్ కానివచ్చు? లేదండి, ఏం లేదు. రిఫరెన్స్ నేను మూవీస్ కూడా చూడరా మీరు? మరీ అన్యాయం కదా సార్ ఇది, మీ సినిమాలు వేసి సినిమాలు చూడకపోతే. అంటే చిన్నప్పుడు బాగా చూసేవాడిని. ఓకే. యాక్టర్ అయిన తర్వాత చూడటం ఆపేసా. ఎందుకు అని అంటే, మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఏదో ఒక సీన్ లో ఎవరో ఒకరు స్ట్రైక్ అయిపోతారు. అయినప్పుడు ఆడియన్స్ కి మనకి వాళ్ళు కనిపిస్తారు, నేను కనపడు. మనం కనపడాలంటే చూడకూడదు. ఇది నా పాయింట్. రిఫరెన్స్ పడద్దు అంటే, ఎందుకంటే మనిషికి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్, విజువల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ తీసుకోవద్దని సినిమాలో. ఓకే. ఎలా ఉంది నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఏం చేస్తామండి? ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా, నిన్న చెన్నైలో. తమిళ్లో కూడా చేస్తున్నా? తమిళ్ చేస్తాను. ఓకే. తమిళ్లో ఒక సినిమా. సో దానికోసమే మొత్తం చాలా లీన్ అయ్యాను. అంటే ఫస్ట్ 18 years క్యారెక్టర్, తర్వాత 23 years. సో ఇప్పుడు ప్రెసెంట్ 23 years చేస్తున్నాం. ఇప్పుడు B.Ed అంతా అయిపోయాక 18 years. సో దానికి లీన్ ఉండదు. 18 years మన ఫిజిక్ ఉండదు కదా. సో అది ఎలా ఉంది క్యారెక్టర్? చాలా బాగుంటుంది. ఓకే. అండ్ నాగార్జున గారితో చేశారు, ఎలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. అంటే మనకి అంటే తెలియని వాళ్ళకి నాగార్జున గారు పెద్ద స్టార్ కదా, మాట్లాడారో లేదంటే ఎలా ఉంటారు సెట్ మనకు తెలియదు. కానీ ఆయన చాలా ఫ్రీ ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళినా సరే చాలా సరదాగా మాట్లాడతారు. మీకు ఎక్కడ సెట్లో కూడా ఒక స్టార్తో వర్క్ చేసిన ఫీలింగ్ రాదు. ఆ కంఫర్ట్ ఇస్తారు. సో ఆర్టిస్ట్ ఆ కంఫర్ట్ ఇచ్చినప్పుడు మనం చాలా ఫ్రీ ఫ్లోలో చేయొచ్చు. ఓకే సార్. మన నాగార్జున గారు సెకండ్ జనరేషన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. అండ్ సేమ్ టైం ఆయనతో మీరు షూట్ చేసేటప్పుడు ఆయన నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి నటులకి తేడా ఏంటి? సార్ ఆయన నుంచి నేను నేర్చుకుంది డిసిప్లిన్. అంటే మేము ఫాలో అవుతాము, బట్ మనకన్నా ఒక పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళు చేసినప్పుడు అది మనకి చాలా స్ట్రాంగ్గా చేయాలనిపిస్తుంది. ఓకే. ఆన్ టైం. ఓకే. సెట్లో కరెక్ట్ టైంకి వస్తారా సార్ వాళ్ళు? ఆన్ టైం. మీకు ఒకవేళ ఆయనకి ఏదైనా వర్క్ ఉండి అంటే ఇంకా ఎవరిదో వర్క్ అవుతున్నప్పుడు మీరు 9 o'clock రండి సార్ అంటే 9 o'clock విత్ మ్యాక్. ఓకే. సో అలాంటివి మనం నేర్చుకోవాలి. అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి తేడా అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఏమైందంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో మనం చిన్నది చేసినా ఈజీగా వైరల్ అవుతుంది. కానీ దాన్ని మనం ఎంత సస్టైన్ చేస్తున్నాం, మన సక్సెస్ని దాన్ని ఎక్కడి వరకు రూట్ వేసుకుంటున్నాం ఇంపార్టెంట్. ప్రతిదానికి ఒక 2 routes ఉంటాయి. మనం వెళ్తున్న వేలో తెలియకుండానే మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం. బట్ ఎవ్రీ సెకండ్ ఒక్కసారి ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే పాజిటివ్ వైపు వెళ్తున్నట్టు అర్థమవుతుంది. సో అది మిస్ చేసుకుంటే చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు. మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, వాళ్ళకి ఫేమ్ వస్తుంది, చాలా హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు నేను యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పుడు అది మేము గాజెటాక్ చేసినప్పుడు ఇంత సోషల్ లేదు. ఇప్పుడు ఒక రీల్ పెట్టినా మంచి ఫేమ్ వస్తుంది. కానీ దాని నుంచి వాళ్ళు ఫాలోవర్స్ని కోరుకుంటున్నారు, క్రేజ్ని కోరుకుంటున్నారు, కానీ లైఫ్ సెటిల్మెంట్ని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ప్యాషన్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఒక్కసారి వెనకడుగేసి ఆలోచించాలి ఏం చేస్తున్నాం. ఓకే. అండ్ పక్కా ఆలోచించాలి. ఎందుకంటే తెలియకుండా ఏం చేసినా ఏం కాకపోయినా ఏదో ఎక్కడో మిస్ఫైర్ అయ్యి ఎవరికొకరికి నెగిటివ్ అనిపించి ఇండస్ట్రీలోకి రాము తొక్కేస్తారు అన్న మాట ఉంది సార్. ఎందుకంటే ఎవరికొకరికి నచ్చని పని మనకు తెలియకుండా మనం చేస్తాం, ఇండస్ట్రీలోకి రానియర్ తొక్కేస్తారు. ఇప్పుడు మీరు ఫేస్ చేశారా?
See, మన మీద అంత ఫోకస్ చేసి తొక్కేంత టైం అనుకుంటాం. ఓకే, ఇండస్ట్రీ అనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా చాలా కొంతమంది పేర్లే మనకి చాలా గట్టిగా అనిపిస్తాయి, వీళ్ళు సక్సెస్ బాగా అయ్యారని. రీజన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పక్కల గురించి ఆలోచించరు, ఫోకస్ వాళ్ళ మీదే పెట్టుకుంటారు, వాళ్ళు చాలా ఇష్టపడతారు, వాళ్ళు చాలా బిలీవ్ చేస్తారు. వాళ్ళు స్ట్రైట్ గోల్ ఎయిమ్ ఉంటుంది. ఎవరేమంటున్నారు, వాళ్ళు ఏదో అంటున్నారు, వీడేదో చేస్తాడంటే ఆ భయంలోనే మనం సగం చచ్చిపోతాం. నా వరకు నేను ఫీల్ అయ్యేది డౌట్ ఈజ్ ఈక్వల్ టు డెత్. డౌట్ పడ్డామా మనం ఏం చచ్చిపోతాం. సో అందుకని ఆ ఎవరెవరిని ఏం తొక్కరే. ఇంకా ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు.